హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సో ఇప్పుడు ఒక రాజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రేమ కథ అయితే ఈ మధ్య ఇప్పుడు వైరల్ అవుతుంది. సో దాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రాజు ఒక తెల్ల దొరసాని ప్రేమలో పడి తన రాజ్యాన్ని కూడా వదిలేసుకొని వెళ్ళిపోయాడు. సో అందువల్ల ఇది కాస్త ఇంట్రెస్టింగ్గా అయింది. లైక్ బాహుబలి లాగా అయిందనమాట. అంటే మామూలుగా అయితే మన కథల్లో ఎక్కువగా పురాణ పాత్రలు ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంటే ప్రేమ కోసమో, లేకపోతే సమాజం కోసమో, లేకపోతే ఇచ్చిన మాట కోసమో రాజ్యాలను వదిలేసి వెళ్ళిపోవడం అనేది మహాభారతంలో చూస్తాం, అలాగే రామాయణంలో చూస్తాం, మన పురాణాల్లో చాలా వాటిల్లో ఉంటుంది. అలాగే ఇలాంటి పీరియాడికల్ కాస్ట్యూమ్ డ్రామా సినిమాల్లో కూడా ఆ పురాణాల ఎలిమెంట్ని తీసుకొచ్చి రాముడు, అలాగే ఈ పాత్రలు అర్జునుడు, ఇలాంటి పాత్రల ఇన్ఫ్లుయెన్స్ తోటి తయారు చేస్తారు. కాబట్టి అందులో కూడా హీరోలు ఇట్లా రాజ్యాలు వదిలి వెళ్ళిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణకు బాహుబలి. సో అదే పద్ధతిలో రియల్ లైఫ్లో కూడా ఒక రాజు తన ప్రేమ కోసం తన రాజ్యాన్ని, తన ప్రజలను అంతా వదిలేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నమాట. ఎక్కడో దేశంలో మామూలు వ్యక్తిలాగా బతకాల్సి వచ్చింది. సో ఈ రాజ్యం ఎక్కడ ఉంది, ఆ రాజు ఎవరు అని చూస్తే దక్షిణ భారతదేశంలోని పుదుకోట్టై అనే ఆ రాజ్యంలో మార్తాండ భైరవ తొండైమాన్ అనే రాజు అనమాట. సో ఈయన అంటే వారసత్వంగా రాజుగా ఉన్నాడు ఆ ప్రాంతానికి. అంటే అప్పుడు 1915 ఆ టైంలో అప్పటికి బ్రిటిష్ వాళ్ళు చాలా రాచరిక మొత్తం కూడా ఏవైతే జాగీర్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఏ రాజుల దగ్గర కూడా పేరుకు రాజవంశాల వాళ్ళే అయినా వాళ్ళకు కేవలం కొద్ది సైన్యంతో ఉండేవాళ్ళు తప్పితే రాచరికాలు మెయింటైన్ చేస్తూ మొత్తం రాజ్యాన్ని పరిపాలించే అధికారంలో అయితే వాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నాక పెన్షన్ రూపంలో వాళ్ళకు అమౌంట్ ఇస్తూ వచ్చేవాళ్ళ రాజులకి. ఇది ఆ టైంకి జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళ చట్టాల ప్రకారమే ఆ రాజులు కూడా మసులుకోవాల్సిన పరిస్థితి అప్పటికి ఏర్పడింది భారతదేశంలో. గట్టిగా స్వాతంత్రానికి గట్టిగా ఒక 30 ఏళ్ళ ముందు అనుకోండి చూస్తే. సో దీన్ని బట్టి చూస్తే ఆ టైంలో ఏం జరిగింది అనేది గమనిస్తే, ఆ రాజు ఆ మార్తాండ ఒకరోజు అనుకోకుండా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాడట. అది కూడా ఒక ఆస్ట్రేలియా అమ్మాయిని. పేరు వచ్చేసి మోలీ పింక్. సో ఈ మోలీ పింక్ అనే అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఆవిడ కనెక్ట్ అయిపోయాడు. సో కనెక్ట్ అయిపోయి అతని ఊహల్లో, అలాగే అతని ఆలోచనల్లో పూర్తిగా ఆవిడ నిండిపోయింది. సో ఆవిడ గురించే ధ్యానించడం ఆయనకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఇలా లాభం లేదు, ఎలాగైనా సరే ఆవిడని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యి అతను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి ఆవిడ తల్లిదండ్రులు కలిసి ఇట్లా ఆవిడని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటానని చెబితే వాళ్ళు ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. సో ఆవిడ కూడా అతను ఇష్టపడింది. అంటే ఆ హోటల్లో ఉన్న టైంలోనే కొద్దిగా ఆవిడతోటి మింగిల్ అవ్వడము, కొద్దిగా ఇష్టపడడం ఇవన్నీ జరిగాయి. సో తర్వాత ఆ పెళ్ళికైతే ఒప్పుకున్నారు. నిజానికి వాళ్ళది కూడా ఒక మంచి ఫ్యామిలీ. ఆవిడ ఫాదర్ ఎవరైతే పింక్ మోలీ ఉన్నారు కదా, ఆవిడ ఫాదర్ వచ్చేసి ఒక అడ్వకేట్ అనమాట. కాబట్టి వాళ్ళకంటూ ఒక మంచి స్టేచర్ అయితే ఇదిలో ఉంది వాళ్ళ దేశంలో. మొత్తానికి ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆవిడని తీసుకొని వచ్చి ఇండియాలో పెళ్లి చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. అయితే ఇందులో ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళకి చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళ చట్టాలు ఏమున్నాయంటే, ఎవరైతే వైట్ ఆరిజిన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అంటే వైట్ రేస్, ఇది ఒక రేసిజమే. బ్రిటిష్ వాళ్ళు అంటే ఇక వాళ్ళు తెల్లవాళ్ళు కాబట్టి వాళ్ళ రేసిజం ఇండియన్స్ మీద చూపించారు, అలాగే ఆఫ్రికన్స్ మీద చూపించారు, అందరి మీద చూపించారు. సో ఆ విధంగా ఇక్కడ కూడా రేసిజం అనేది వచ్చింది. భారతీయులు తెల్లవాళ్ళని అంటే బ్రిటిష్ వాళ్ళని చేసుకోవద్దనే రూల్ అయినా సరే ఇక్కడ కూడా అప్లై అయింది. అది ఆస్ట్రేలియన్స్ కావచ్చు, ఎవరైనా సరే వైట్ రేస్ వాళ్ళని చేసుకోవడానికి వీల్లేదు అని. ఎందుకయ్యా అంటే వాళ్ళకు పుట్టే పిల్లలు ఆ మిక్స్తో పుడతారు కాబట్టి వాళ్ళు వైట్ రేస్ పిల్లలుగా వాళ్ళని వాళ్ళు భావించి చివరికి బ్రిటిష్ వాళ్ళకి మాకు తేడా లేదు, మేము బ్రిటిష్ వాళ్ళ సమానం అనే భావన వస్తుంది అని చెప్పేసి ఇలాంటి రూల్ ఒకటి తెచ్చారనమాట. అంటే వీళ్ళకి ప్రపంచంలో అందరికన్నా మేమే ఒక దైవదూత లాంటి వాళ్ళం, మేమే గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్ ఆ రోజుల్లో బాగా ఉండేది బ్రిటిషర్స్కి. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. బ్రిటిషర్ అనే కాదు, వైట్ రేస్లో ఉన్న అనేక మందికి ఫీలింగ్ ఉంది, అనేక దేశాల ప్రజలకి, అమెరికన్స్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, చాలా ప్రాంతాల వాళ్ళకి. సో ప్రపంచం ఎంత నాగరికంగా, ఎంత మోడర్న్గా మారుతూ ఉన్నా, ఇంకా న్యూక్లియర్ యుద్ధాలు వచ్చి అవిపోయి బయోవార్లు కూడా వచ్చాయి చివరికి. సో ప్రపంచమంతా ఇలాంటి కొట్లాటలు జరుగుతూ ఉన్నా ఇంకా ఈ జ్ఞానం అయితే రాలేదు. అంటే మనుషులంతా యాక్సిడెంటల్గా పుట్టిన మనుషులే తప్పితే వీళ్ళలో ఎక్కువ తక్కువ ఏదే ఉండదు అనే జ్ఞానం అయితే రాలేదు. సో ఇక నిజం చెప్పాలంటే వీళ్ళు పాటించే మత గ్రంథాల్లో కూడా అటువంటి తేడా లేదు. ఉదాహరణకు బైబిల్లో తీసుకుంటే ఈ తెలుపు నలుపు తేడా బైబిల్లో ఉండదు. ఎక్కడ కూడా ఆ రేసెస్ ప్రకారం పుట్టినట్టుగా వాళ్ళకి ఆ కేటర్ ఇచ్చినట్టుగా ఉండదు. అయినా సరే వాళ్ళు పాటించే మత గ్రంథాల ప్రకారం, వాళ్ళ పురాణాల ప్రకారం కూడా లేకుండా వాళ్ళు అది నమ్ముతూ ఉన్నారంటే వాళ్ళకు బ్రెయిన్లో ఉన్న మట్టి తప్ప ఇంకేం లేదు దానికి కారణం. సో ఇదొక యాంగిల్ అయితే మొత్తానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఏంటంటే బ్రిటిషర్స్ కూడా భారతీయ మహిళలను పెళ్లి చేసుకోవచ్చు కదా అని. వస్తే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, వాళ్ళకేం అవసరం? అంటే కొంతమంది అంటే అక్కడక్కడ మైనర్గా ఇలాంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయి, భారతీయ మహిళలను పెళ్లి చేసుకున్నవి. కాకపోతే ఇక్కడ అదొక చట్టం రూపంలో తేవడము, దానికి అంగీకరించి రెండు విధాలుగా ఇట్లా పెళ్ళిళ్ళు కుండ మార్పుల్లాగా జరగటం ఇలాంటివన్నీ సాధ్యం కాదు కదా.
వాళ్ళు తెచ్చిందే ఆ రేసిజాన్ని చూపించడం కోసం తెచ్చారు. కాబట్టి ఇలాంటి ఉదాసీనమైన చట్టం అనేది పనిచేయదు. సో ఇప్పుడు వాళ్ళేం ప్రతిపాదన పెట్టారంటే, ఇది వర్కౌట్ అవ్వదు, నువ్వు ఇట్లా ఆస్ట్రేలియా అమ్మాయిని చేసుకోవడానికి మేము ఇష్టపడము, సో నువ్వు మర్యాదగా ఇండియన్ అమ్మాయినే పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆ రాజుకు హుకుం జారీ చేశారు. కానీ ఆ రాజు మాత్రం ఏమాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. నేను చేసుకొని తీరాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యాడు. సో డిసైడ్ అయిన తర్వాత ఇక బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు, ఏం చేయాలి? అతనికి ఉన్న ఆప్షన్ ఒకటే, ఒకవేళ పెళ్లి కానీ చేసుకుంటే తన రాజ్యాన్ని వదిలేసి మొత్తం తన ఆస్తుల్ని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బతకాలి. ఇది కండిషన్. అయినా సరే వాళ్ళు పాటించే మత గ్రంథాల ప్రకారం, వాళ్ళ పురాణాల ప్రకారం కూడా లేకుండా వాళ్ళు అది నమ్ముతూ ఉన్నారంటే వాళ్ళకు బ్రెయిన్లో ఉన్న మట్టి తప్ప ఇంకేం లేదు దానికి కారణం. సో ఇదొక యాంగిల్ అయితే మొత్తానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఏంటంటే బ్రిటిషర్స్ కూడా భారతీయ మహిళలను పెళ్లి చేసుకోవచ్చు కదా అని. వస్తే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, వాళ్ళకేం అవసరం? అంటే కొంతమంది అంటే అక్కడక్కడ మైనర్గా ఇలాంటి సంఘటనలు జరిగిన ఉన్నాయి, భారతీయ మహిళలను పెళ్లి చేసుకున్నవి. సో అతను చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆందోళన పడ్డారు, ఏంటి ఇలా మారిపోయింది పరిస్థితి, ఒక రాజు ఆయనకి ఇక్కడ ఉండే గౌరవం కావచ్చు, ఇక్కడ దక్కే విలువ కావచ్చు, అదంతా బ్రిటిషర్స్ నుంచి కూడా గౌరవం దక్కుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రాజు హోదా పోతే ఇక ఆ గౌరవం ఉండదు, ఏమీ ఉండదు, వేరే ఎక్కడో బతకాలి, ఈ భారతదేశాన్ని వదిలేసి ఎక్కడో ఒక అనామకుడిగా బతకాలి. సో ఈ సమస్య ఒకటి వచ్చి పడింది. చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్గా రామాయణంలో రాముడికి వచ్చిన సమస్య లాంటిది అనమాట. రాచరిక పదవి ఉండకూడదు అనుకుంటే అడవికి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా ఇతను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో చివరికి ఏంటి అంటే ఆయన దానికి కూడా సిద్ధపడి మొత్తానికి ఆమెను తీసుకువచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఇక ఆవిడతో పాటు మొత్తం కట్టుబట్టలతో అన్నీ వదిలేసి ఫ్రాన్స్ వెళ్ళాడు. ఫ్రాన్స్లో ఆయన కేన్స్ నగరంలో వాళ్ళు నివాసం ఉన్నారు. అంటే 1920లో పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో ఈ 5 సంవత్సరాల పాటు ఈ పోరాటం జరిపోయింది బ్రిటిష్ వాళ్ళతోటి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ వాళ్ళు అక్కడ సంసారం ఉన్నారు, పిల్లల్ని కన్నారు, అంతా బాగానే ఉంది. సో జీవితం అంతా పర్వాలేదు అనుకున్నారు. సో ఆయనకు కూడా వాళ్ళు అంతే గౌరవం ఇచ్చారు అక్కడి ప్రజలు. ఏమాత్రం ఆయన అగౌరవపరచలేదు, ఇతను ఒక దేశంలో రాజు అని గౌరవం ఇవ్వడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఆయన మసులుకున్నారు. ఇలా అయిన తర్వాత 1928లో ఆయన చనిపోయాడు. సో ఆ విధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు ఉంటాయి కదా, సో ఆవిడ ఏమనుకున్నారంటే ఈయనని భారతదేశంలోనే పెట్టాలి, ఈయన పార్థివ దేహం అని చెప్పేసి ఆవిడ కలగన్నారు. అంటే అక్కడ దహన సంస్కారాలు అవన్నీ చేయాలి అని చెప్పేసి. అయితే దానికి బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు. అప్పటికి మేము ఏమాత్రం ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. సో వాళ్ళంత కఠినంగా ఉన్నారంటే ఇతని విషయంలో, అంటే ఒక వైట్ రేస్ ఉన్న మహిళను చేసుకుంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో చూడండి. ఆయన శవాన్ని కూడా భారతదేశం అడుగుపెట్టనివ్వలేదు. అంత ఉక్రోషమా. సో అంత రేసిజం వాళ్ళల్లో ఉంది.